భగవద్గీత తృతీయ అధ్యాయము 26వ శ్లోకము. న బుద్ధిభేదం జనయేదజ్ఞానాం సర్వసంగినాం యోషయేచ్ఛేవర్మకర్మాణి విద్వాన్ యుక్తః సమాచరన్. బుద్ధిభేదం బుద్ధియందు నజనయేత్ కలిగింపరాదు, అజ్ఞానాం పామరులకు, కర్మసంగినాం కామ్యకర్మలయందు ఆసక్తి కలవారికి, జోషయేత్ సంధింపవలెను, సర్వకర్మాణి అన్ని కర్మలను, విద్వాన్ పండితుడు, యుక్త మగ్నుడై, సమాచరన్ చేయుచు, విద్యుక్త ధర్మపు ఫలముల ఎడ ఆసక్తిని కలిగిన పామరుల మనస్సు కలతపడినట్లుగా విద్వాంసుడు వారిని కర్మ మానుమని ప్రేరేపింపరాదు. అట్లు కాక అతడు భక్తిభావముతో కర్మనునరించుచు కృష్ణ చైతన్యమునందు క్రమముగా పురోభివృద్ధిని పొందుటకై వారిని వివిధ కర్మలయందు నిమగ్నులను చేయవలెను. భాష్యము. వేదైశ్చ సర్వైరహమేవ వేద్యః. సమస్త వైదిక కర్మలనన్నింటికి చరణ ప్రయోజనమిదియే. వేదములందు తెలుపబడిన సమస్త కర్మలు, యజ్ఞాచరణములు భౌతిక కర్మలకు సంబంధించిన నిర్దేశముతో కూడి ఇతరములైన అన్ని విషయములు జీవిత పరమగమ్యమైన శ్రీకృష్ణ భగవానుని అవగతము చేసుకొనుట కొరకై ఉద్దేశింపబడి ఉన్నవి. కానీ బద్ధజీవుల ఇంద్రియ భోగముల కంటెను అన్యమైన వాటిని ఎరుగనందున అట్టి ప్రయోజనము కొరకే వేదాధ్యయనము చేయుదురు. అయినను వేద కర్మల ద్వారా నియమింపబడిన కామ్యకర్మలు మరియు ఇంద్రియ భోగములచే మానవుడు క్రమముగా కృష్ణ చైతన్య స్థితికి ఉద్ధరింపబడును. కనుకనే కృష్ణ చైతన్యవంతుడు ఇతరు